గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జంతుశాస్త్రం యొక్క జంతు సామ్రాజ్యంలో ఉండేటటువంటి వర్గీకరణలోని కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. మొట్టమొదటి మన వర్గీకరణ అంటే ఏంటి? జంతువుల మధ్య గల సంబంధాలను ఆధారంగా చేసుకొని వాటిని క్రమంలో సమూహాలుగా లేక జతులుగా ఏర్పరచడానికి వర్గీకరణ అంటారు. నెక్స్ట్ నామీకరణం అనగా వర్గీకరణలో గుర్తింపు పొందిన ప్రతి సమూహానికి నిర్దిష్టమైన పేరును పెట్టడం. వర్గీకరణ, నామీకరణ రెండింటిని కలిపి స్థూలంగా ఏమంటామంటే మనం సిస్టమాటిక్స్ అని చెప్తాం. సిస్టమాటిక్స్ని వివిధ రకాల వైవిధ్యాల జంతువుల వాటి మధ్య గల సంబంధ బాంధవ్యాలను శాస్త్రీయ అధ్యయనంగా నిర్వచిస్తారు. సో వర్గీకరణ మనం చూసుకుంటే అంటే టాక్సానమిక్ హైరార్కీ, ఇక్కడ కనిపించేటటువంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో దీన్ని ఏమంటామంటే టాక్సానమిక్ హైరార్కీ అంటాం. అంటే వర్గీకరణ సోపాన పరంపర అని అర్థం. జంతువుల అన్ని పెద్ద సమూహాలను ఒక్కొక్క దానిని చిన్న చిన్న సమూహాలుగా విభజించవచ్చు. ఒక జంతువు స్థానాన్ని సులువుగా గుర్తించడానికి దీనిని అనేక క్రమాల శ్రేణులుగా అమర్చడం జరుగుతుంది. క్రమాలంటే గ్రేడ్స్, శ్రేణులు అంటే కేటగిరీస్. సో కరోలస్ లినయస్ 1707-1778 మొట్టమొదటి వర్గీకరణ శాస్త్రవేత్త ఎవరు అంటే కెరోలస్ లినయస్. ఈయన 5 శ్రేణులను గుర్తించాడు. ఒకటేంటి? విభాగము, క్రమము, ప్రజాతి, జాతి, రకము. ఈ కాలక్రమేణా సామ్రాజ్యము అంటే కింగ్డమ్, వర్గీకరణం అంటే ఫైలం, విభాగం అంటే క్లాసు, క్రమం అంటే ఆర్డరు, కుటుంబం అంటే ఫ్యామిలీ, ప్రజాతి అంటే జీనస్సు, జాతి అంటే స్పీసీస్గా మార్పు చెందడం జరిగింది. ఒక జంతువు స్థానాన్ని శ్రేణులలో ఎలా అమర్చవచ్చో తెలుసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇక్కడ గమనించండి. సామ్రాజ్యము అంటే మానవుల్లో తీసుకుంటే సామ్రాజ్యం అంటే ఎనిమేలియా, ఉపసామ్రాజ్యం అంటే మెటాజోవా, వర్గము అంటే కార్డేటా, విభాగము అంటే మమేలియా, క్రమము అంటే ప్రైమేట్సు, కుటుంబము అంటే హోమినిడి, ప్రజాతి అంటే హోమో, జాతి అంటే సేపియన్స్. అదే కుక్కలో తీసుకుంటే ఎనిమేలియా అనేది సామ్రాజ్యము, ఉపసామ్రాజ్యము మెటాజోవా, వర్గము కార్డేటా, విభాగము మమేలియా, క్రమము కార్నివోరా, కుటుంబము కానిడి, ప్రజాతి కానిస్సు, జాతి ఫెమిలియారిస్. ఇలా మనము విభజన చేస్తాం. అన్ని జంతువులు సాధారణ నామములే కాకుండా శాస్త్రనామాలు కూడా ఉంటాయి. ఇది విశ్వవ్యాప్తంగా పద్ధతి. దీన్ని వర్గీకరణ శాస్త్రవేత్త అభివృద్ధి చేసి వాడుకలోకి తీసుకొని వచ్చారు. ప్రతి రకమైన జంతువునకు ఒక శాస్త్రీయ నామం ఉంటుంది. ప్రపంచమంతటా శాస్త్రజ్ఞులు దీనిని వాడతారు. జంతువుల వర్గీకరణలో మనం తరచుగా ప్రజాతి, జాతి అనే పదాలను వాడుతూ ఉంటాం. కాబట్టి దాని నిర్వచనాన్ని తెలుసుకోవడం అవసరం. సామ్రాజ్యం అంటే ఏంటి చూద్దాం. వర్గీకరణలో ఇది అతిపెద్ద యూనిట్. మొదట్లో మొక్కలు, జంతువులని 2 సామ్రాజ్యాలుగా మాత్రమే ఉన్నట్టుగా భావించారు. ఆ తర్వాత మైక్రోస్కోపు, ఇతర పరికరాల, ఇతర జీవులు కూడా ఉన్నాయన్నట్లుగా నిరూపించడం జరిగింది. సో మొత్తము 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి ఎనిమేలియా, ఇది అతిపెద్ద చాలా పెద్దది. దీనిలో 1 మిలియన్కు పైగా జాతులు గుర్తించబడ్డాయి. చేపలు, మానవులు కూడా మొదలైనవి. ప్లాంటే, దీనిలో 3,50,000 జాతులు ఉన్నాయి. దాంట్లో మనకు చెట్లు, గడ్డి మొక్కలు ఉన్నాయి. ఫంజీ 1,00,000 జాతులు ఉన్నాయి. మష్రూమ్స్, లైకెన్లు. ప్రొటిస్టా 1,00,000 జాతులు ఉన్నాయి. గ్రీను, గోల్డెను, బ్రౌను, రెడ్ ఆల్గీ, ఫ్లాజిల్లెట్స్. మొనిరా 10,000 జాతులు ఉన్నాయి. బ్లూ మరియు గ్రీన్ ఆల్గే లేక సైనో బ్యాక్టీరియా అని చెప్తాం. తర్వాత వర్గం గురించి తెలుసుకుందాం. వర్గీకరణలో సామ్రాజ్యం తర్వాత నిర్దిష్టమైన ప్రమాణము, నిర్వచించగల విశిష్టమైన లక్షణాల ఆధారంలో ఇది సామ్రాజ్యాన్ని వర్గాలుగా విభజన చేస్తుంది. ఉదాహరణకు పృష్ఠవంశం అంటే నోటో కార్డు గల జంతువులైనటువంటి కార్డేట్లు ఒక పెద్ద వర్గము. ఈ వర్గంలో చేపలు, పక్షులు కూడా చేర్చబడ్డాయి. తర్వాత విభాగము గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది జీవిని మరింతగా వర్గీకరిస్తుంది. జీవులను
ఇది వివిధ రకాలుగా విభజిస్తుంది. ఒక విభాగంలోని కొన్ని జీవులన్నీ కొన్ని ప్రాథమిక లక్షణాలు కలిగి ఒకే మాదిరిగా జీవిస్తాయి. ఉదాహరణకు స్తనాల ద్వారా పిల్లలను పోషించే జీవులన్నిటి కూడా క్షీరదాలు లేదా మమ్మెల్స్ అని చెప్తాం. విభాగంలో చేర్చడం జరిగింది. సో ఈ విభాగంలో మానవులు, ఆవులు, డాల్ఫిన్లు కూడా మొదలైనవి ఉన్నాయి. సరీసృపాలు అంటే రెప్టైల్స్. శరీరం పొలుసుల చేత కాపబడినటువంటి శీతల రక్త జంతువుల విషయంలో చేర్చబడడం జరిగింది. తర్వాత క్రమము. విభాగానికి చెందిన జీవుల కంటే ఒకే క్రమానికి చెందిన జీవులు ఇంకా కొన్ని చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. క్రమాన్ని పరిశీలించి గతంలో జరిగిన అనేక పరిణామ సంబంధాలను గుర్తించవచ్చు. జీవ పరిణామ గొలుసులో అడ్డంకి ఏర్పడినట్టుగా కొద్ది లక్షణాలు మాత్రమే ఒక క్రమానికి చెందిన జీవులను వేరు చేస్తాయి. ఉదాహరణకు క్షీరదాల విభాగంలో మాంస భక్షక జంతువులని ఏమంటామంటే మనం కార్నివోరస్ అంటాం. మొక్కలు తినేవాటిని హెర్బివోరస్ అంటాం. అంటే మాంసాన్ని తినే జంతువుల్ని కార్నివోరా అని చెప్తాము. కీటకభక్ష జంతువులను ఇన్సెక్టివోరాస్ అంటే కీటకాలను ఆహారంగా తీసుకునే జంతువులు ఏమంటామంటే ఇన్సెక్టివోరాస్ అని చెప్తాం. తర్వాత కుటుంబం. కుటుంబం అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని ఫ్యామిలీ అంటాం. చూడండి, సమూహంలో ఇంకా నిర్దిష్టంగా జంతువులు ఒకదానికొకటి చాలా దగ్గరి పోలికలు కలిగి ఉంటాయి. ఎక్కువగా ఇవన్నీ కూడా ఒకే రకమైన ప్రవర్తనా పద్ధతులు, సామాన్య శారీరక ధర్మాలు అంటే జనరల్ ఫంక్షన్స్ కలిగి ఉంటాయి. దీనికి ఉదాహరణ పిల్లి కుటుంబము, ఫిలిడి అంటాము. ఈ కుటుంబంలో జంతువులు అన్నిటికీ జూలు వాడి అయిన గోళ్ళు ఉంటాయి. ఈ కుటుంబంలో పులులు, పిల్లులు కూడా చేర్చబడ్డాయి. తర్వాత ప్రజాతి. ఒక జీవికి ఉండే ద్వినామీకరణంలో ఇది మొదటి పేరును ఏర్పరుస్తుంది. ఒక ప్రజాతిలోని జీవులన్నీ కూడా చాలా దగ్గరగా ఒకదానికొకటి పోలి కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆరోగ్యవంతమైనవి కానప్పటికీ కూడాను ఎక్కువగా ఒకే ప్రజాతికి చెందిన జీవులు వాటి మధ్య సంతానోత్పత్తి జరుపుకుంటాయి. ఇంగ్లీషు ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి జాన్ రే 1627-1705 ప్రజాతి అనే పదాన్ని సృష్టించాడు. ప్రజాతి అనే పదాన్ని ఎవరు సృష్టించారు అంటే జాన్ రే. తర్వాత జాతి. జాతి గురించి తెలుసుకుందాం. అన్ని జంతువులు, వృక్షాల వర్గీకరణకు జాతి ఒక ప్రాథమిక వర్గీకరణ పరిమాణము. వర్గీకరణ శ్రేణిలో ఇది అతి ముఖ్యమైన అంశము. వివిధ కాలాల్లో జాతి యొక్క నిర్వచనం మారుతూ ఉండడం వలన వర్గీకరణ శాస్త్రంలో జాతి నిర్వచనం చాలా కాలం వరకు ఒక ముఖ్యమైన సమస్య అయింది. అతి సరళంగా నిర్వచించాలి అంటే జాతి అనగా తమ వంతు సంతానాన్నే ఉత్పత్తి చేసే జీవుల సమూహము అని అర్థము. అంటే ఇవి ఎప్పటికి కూడా తమ వంటి జంతువులను మాత్రమే తప్ప ఇతర రకాల జంతువులను ఉత్పత్తి చేయవు. ప్రత్యుత్పత్తి కోసం ఒకదానికొకటి సహచరుడుగా గుర్తించగలిగి స్వజాతిస్థ ప్రజననం చేత చేసే జనాభాలుగా మేయరు 1942 జాతిని నిర్వచించలేదు. సో జాతి ఒక క్రియాశీలమైన జీవుల సమూహము. ఇవి అన్ని ముఖ్య అంశాలలో ఒకదానికొకటి పోలి ఉంటాయి. భౌతికంగా ఇవి ఇతర సమూహాల కంటే వేరువేరుగా ఉంటాయి. సహజ స్థితులలో వాటిలో అవి స్వేచ్ఛగా ప్రత్యుత్పత్తి జరుపుకొని సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి ఇతర సమూహాలతో ప్రత్యుత్పత్తిని జరపలేవు. వీటన్నిటి మధ్య సామాన్య జన్యు సమూహము అంటే జీన్ పూల్ ఉంటుంది. ఒక జాతి జీవులన్నింటిలోనూ ఉన్న జన్యువులు మొత్తం సముదాయము జన్యు సమూహము అని అంటారు. జన్యు సముదాయం అంటారు. జంతుజాతుల మధ్య ముఖ్యమైన లక్షణాల సారాంశము చూద్దాం. ప్రతి జాతికి ఒక సామాన్య జన్యు సమూహం ఉంటుంది అంటే జీన్ పూల్. ఈ సమూహంలో నిజ జన్యువులు స్వేచ్ఛగా ఒక జీవి నుంచి వేరొక జీవికి చేరగలుగుతాయి. ప్రతి జాతి జీవావరణంలో సముచిత స్థానాన్ని అంటే నిచ్ను ఆక్రమిస్తుంది. ప్రతి జాతికి ఇతర జాతులతో జన్యువుల మార్పిడి జరగకుండా చూపే సాధనాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని జాతులకు ఇతర జాతులతో ప్రత్యుత్పత్తి జరిపి సంతానాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రతి జాతికి కూడా కొన్ని జాతులను ఉత్పత్తి చేయగల శక్తి ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు మనము వర్గీకరణ అంటే ఏంటి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ మన స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనం ఏం చెప్పుకున్నాము, డొమైను, తర్వాత కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అనే దానికి మనము చాలా ఎలాబొరేట్గా మనం దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ అమ్మా.